కొన్ని దేశాల్లో ప్రజలు మన జాతీయ పక్షి నెమలి అంటే పీకాక్ తో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. రంగుల రంగుల ఈకలు, గుడ్లు, చిన్న నెమళ్ళు, పెద్ద నెమళ్ళు, ఇంకా వాటి మాంసం కూడా అమ్మడం ద్వారా భారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ భారతదేశంలో ఎవరైనా ఇలాంటి పని చేస్తే వారికి జైలు శిక్ష తప్పకుండా విధించబడుతుంది. ఎందుకంటే నెమలి మన జాతీయ పక్షి. అందుకే మన దేశంలో ఎవరైనా ఈ పక్షుల్ని వేటాడితే, అమ్మితే, కొనితే లేదా వాటి మాంసాన్ని వండితే వారు కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి అన్ని యాక్టివిటీస్ పూర్తిగా నిషేధించబడ్డాయి. కానీ ఇతర దేశాల్లో ఇలా కాదు. చైనా, యుఎస్ఏ, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో నెమళ్లను అలంకార పక్షులుగా పెంచుతారు. కొన్ని చోట్ల వీటిని మాంసం కోసం కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనాలో ట్రెడిషనల్ వైద్య నమ్మకాల కారణంగా నెమలి మాంసం మరియు వాటి అవయవాలకు చాలా డిమాండ్ ఉంది. చైనాలోని కొన్ని రెస్టారెంట్లో ఈ మాంసాన్ని చాలా ఖరీదైన మరియు అరుదైన వంటకంగా సర్వ్ చేస్తారు. థాయిలాండ్ మరియు కంబోడియాలో కూడా కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ లో నెమళ్లను పెంచుతారు మరియు వీటిని టూరిజం కోసం అలాగే మాంసం మార్కెట్ కోసం సప్లై చేస్తారు. యుఏఈ, ఖతారు, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కొందరు ప్రైవేట్ ఎక్సోటిక్ బర్డ్ కలెక్టర్స్ ఈ నెమళ్లను ఇంపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ వీటిని ఎక్కువగా అలంకారం మరియు ప్రెస్టీజియస్ సింబల్ గా మాత్రమే ఉంచుతారు. యూరప్ మరియు యుఎస్ఏలో నెమళ్లను ఫామ్ హౌస్ లో టూరిజం మరియు డెకరేషన్ కోసం పెంచుతారు. కానీ కొన్ని అరుదైన ఎక్సోటిక్ మాంసం మార్కెట్ లో వీటి మాంసం కూడా అమ్మబడుతుంది. చరిత్రలోకి చూస్తే మిడ్వెల్ యూరప్ లో నెమలి మాంసం రాజ వంటకంగా సర్వ్ చేయబడేది. దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. మన జాతీయ పక్షిని ఇంత క్రూరంగా చంపి తినడం మరియు వీటితో కోట్ల రూపాయల వ్యాపారం చేయడం నిజంగా కోపం తెప్పించే విషయం. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్న నెమళ్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ యుగంలో భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ చేయబడ్డాయి. అక్కడ వీటిని జూలు, మహారాజుల గార్డెన్స్ మరియు రాజభవనాల్లో అలంకార పక్షులుగా ఉంచారు. తర్వాత అక్కడ వాళ్ళు ఈ నెమల్ని సంతానోత్పత్తి చేయడం ప్రారంభించారు మరియు క్రమంగా వీటిని ఫార్మ్స్ లో పెంచిన ఎగ్జోటిక్ బర్డ్స్ గా మార్చారు. అంటే ఈ పక్షుల మూలం భారతదేశమే అయినప్పటికీ ఇతర దేశాల్లో వీటిని డొమెస్టికేటెడ్ ఎక్సోటిక్ బర్డ్స్ గా కన్సిడర్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో ఇవి ఇకపైన వైల్డ్ ఇండియన్ పీకాక్స్ కాదు, కానీ అక్కడ పెరిగిన డొమెస్టికేటెడ్ ఎక్సోటిక్ బర్డ్స్. ప్రతి దేశంలో నెమళ్లను పెంచడం విషయంలో కొన్ని కఠినమైన వైల్డ్ లైఫ్ చట్టాలు ఉన్నాయి. ఒకసారి చట్టబద్ధమైన సంతానోత్పత్తి లైసెన్స్ లభిస్తే ఆ లైసెన్స్ పొందిన బ్రీడర్స్ కు చాలా పెద్ద అవకాశాలు తెరుచుకుంటాయి. వాళ్ళు నెమళ్లను ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి లేదా విదేశీ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం పొందొచ్చు. మరియు అంతేకాకుండా కోట్ల రూపాయల లాభాన్ని కూడా సంపాదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నెమళ్ల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. లగ్జరీ రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ మరియు ప్రైవేట్ ఎస్టేట్స్ వీటిని ఒక స్టేటస్ సింబల్ గా చూస్తాయి. నెమళ్ల అందం మాత్రమే కాకుండా అదృష్టం మరియు మంచి విషయాలు జరగడం వంటి నమ్మకాలు కూడా ఈ డిమాండ్ కు ఒక పెద్ద కారణం. ఒక ఆరోగ్యవంతమైన నెమలి జంట ధర 1.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుంది. అంతేకాకుండా తెల్లని రంగు లేదా కొన్ని డిఫరెంట్ రంగుల నెమళ్ల ధర సులభంగా 10 లక్షలకు పైగా చేరుతుంది మరియు వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చైనా మరియు సౌత్ ఏషియా దేశాల్లో నెమలి మాంసాన్ని కొన్ని రెస్టారెంట్లో అత్యంత అరుదైన మరియు ఖరీదైన మాంసంగా వంటకాలుగా సర్వ్ చేస్తారు. ఇది చికెన్ లేదా టర్కీ మాంసం కంటే చాలా ఖరీదైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక నెమలి మాంసం వంటకం ధర 8,000 నుండి 15,000 వరకు ఉంటుంది. కానీ నెమళ్లు కేవలం మాంసం కోసం మాత్రమే ఉపయోగించరు. వీటి ఈకలు ఇంకా లైవ్ గా ఉన్న పక్షులు మరియు టూరిజం అట్రాక్షన్ కోసం కూడా ఉపయోగిస్తారు. నెమలి వ్యాపారంలో ప్రధాన ఆదాయం రిసోర్స్ లివింగ్ పక్షుల అమ్మకాలు. చిన్న నెమలి పిల్లల నుండి పెద్ద సంతానోత్పత్తి జంటల వరకు మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన నెమలి పిల్ల ధర 10,000 నుండి 25,000 వరకు ఉంటుంది మరియు పూర్తిగా పెరిగిన నెమలి జంట ధర డైరెక్ట్ గా లక్షల్లో ఉంటుంది. లోకల్ బయర్స్ కాకుండా యుఎస్ఏ, యూరప్ వంటి విదేశీ దేశాల్లో ఈ నెమళ్లకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మరియు పర్మిషన్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. కానీ అక్కడ బయర్స్ ఇచ్చే ప్రైస్ లోకల్ మార్కెట్ కంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక జంటను లోకల్ గా 3 లక్షలకు అమ్మితే ఎక్స్పోర్ట్ మార్కెట్ లో అదే జంట 8 నుండి 9 లక్షలకు అమ్ముడవుతుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ అమ్మకాల ద్వారా బ్రీడర్స్ దాదాపు 3 రెట్లు ఎక్కువ లాభం పొందుతారు. అందుకే చాలా మంది బ్రీడర్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని నేరుగా విదేశీ బయర్స్ కు సప్లై చేసి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. అంతేకాకుండా నెమలి ఈకలు కూడా ఒక రకమైన బంగారు గనిగా మారాయి. సాధారణంగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో పెద్ద మగ నెమళ్లు తమ ఈకలను స్వయంగా రాల్చేస్తాయి.
వీటిని ప్రత్యేకంగా కలెక్ట్ చేస్తారు. ఒక పెద్ద ఈక మార్కెట్ ధర 200 నుండి 500 వరకు ఉంటుంది. మరియు ఒక ఆరోగ్యవంతమైన నెమలి నుండి సంవత్సరానికి 200 నుండి 250 ఈకలు వస్తాయి. అంటే ఒక నెమలి నుండే బ్రీడర్స్ కు 50,000 కంటే ఎక్కువ లాభం వస్తుంది. ఈ ఈకలు ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాయల్ కాస్ట్యూమ్స్, డిజైనర్ డ్రెస్సెస్, స్టేజ్ షోల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇంటీరియర్ డెకరేషన్, లగ్జరీ హోటల్స్, ఫెస్టివల్ డెకరేషన్స్, హ్యాండీక్రాఫ్ట్స్ మరియు సాంప్రదాయ వస్తువుల్లో కూడా ఉపయోగిస్తారు. కేవలం నెమలి ఈకలతోనే లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తారు. నెమలి ఫార్మింగ్ కేవలం పక్షుల అమ్మకాలు లేదా ఈకలకు మాత్రమే పరిమితం కాదు. టూరిజం మరియు ఈవెంట్ల ద్వారా కూడా భారీ ఆదాయం వస్తుంది. థాయిలాండ్, యూరప్ వంటి దేశాల్లో చాలా ఫార్మ్స్ ప్రత్యేకంగా నెమళ్లను పెంచుతాయి. వీటిని ఫోటోషూట్స్, వివాహాలు మరియు టూరిజం కోసం ఉపయోగిస్తారు. అట్రాక్టివ్ అయిన గార్డెన్స్ లో తిరుగుతున్న నెమళ్లు విజిటర్స్ కు రాజసమైన అనుభూతిని ఇస్తాయి. ఒక ఫామ్ లో ఒక రోజు ఫోటోషూట్ ఛార్జీలు 10,000 నుండి 50,000 వరకు ఉండొచ్చు. లగ్జరీ వివాహాల్లో నెమళ్లను బ్యాక్గ్రౌండ్ లో ఉంచడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది. ఈ విధంగా నెమళ్లను అలంకార ఆకర్షణగా చూపించడం మరియు టూరిజం ప్యాకేజెస్ ఇవ్వడం ద్వారా ఒక ఫాము రోజుకి లక్షల రూపాయల ఆదాయం సంపాదించగలదు. అంతేకాకుండా నెమలి గుడ్లకు కూడా మంచి ప్రైజ్ ఉంటుంది. సంతానోత్పత్తి కోసం ఉపయోగించని నాన్ ఫెర్టిల్ నెమలి గుడ్లను మార్కెట్లో అలంకార ప్రయోజనాల కోసం అమ్ముతారు. ఒక గుడ్డు ప్రైజు 500 నుండి 2,000 వరకు ఉంటుంది. వీటిని హ్యాండీక్రాఫ్ట్స్, షో పీసెస్ మరియు ఫెస్టివల్ డెకరేషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విధంగా నెమలి గుడ్లతో కూడా లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. నిజంగా ఈ నెమళ్లను పెంచడంలో మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. వీటికి ఏదైనా ప్రత్యేక లేదా ఖరీదైన ఆహారం అవసరం లేదు. కేవలం ధాన్యాలు, పండ్లు మరియు చిన్న కీటకాలు వీటి ఆహార అవసరాలను తీరుస్తాయి. ఫార్మ్స్ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ఒక ఓపెన్ స్పేస్ లేదా ఫార్మ్ ల్యాండ్ లో సహజ ఆశ్రయం సరిపోతుంది మరియు ఇవి ఈజీగా అనుగుణంగా పెరుగుతాయి. సరైన ఫెన్సింగ్, క్లీన్ వాటర్ సప్లై మరియు సీజనల్ వ్యాక్సినేషన్ జరిగితే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇంత తక్కువ ఖర్చుతో నెమళ్ల బ్రీడర్స్ కు ఊహించని ఎక్కువ లాభాలు తెస్తాయి. కానీ కొందరు ఈ నెమళ్లతో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిసినప్పటికీ వీటిని పెంచేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోరు మరియు చివరికి ఈ నెమళ్లు మరణించే స్టేజ్ కి చేరుకుంటాయి. నెమలి ఫార్మింగ్ లో చాలా లాభం ఉన్నప్పటికీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అతి ముఖ్యమైనది డిసీజ్ కంట్రోల్. రెగ్యులర్ హెల్త్ చెకప్లు, వ్యాక్సినేషన్లు మరియు క్లీన్ అయిన హౌస్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడం ద్వారా నెమళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వీటి మరణాల రేటు పెరుగుతుంది మరియు బ్రీడర్స్ కు భారీ నష్టం ఎదురవుతాయి. ఇవి సాధారణ పక్షులు కావు. వీటికి చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే నెమళ్లను చిన్న చిన్న బోన్స్ లో ఉంచి పెంచడం. కానీ నెమళ్ల ఈకలు అందంగా ఉండాలంటే వీటికి ఓపెన్ స్పేస్ తప్పనిసరి. కేవలం ధాన్యాలు లేదా గింజలు ఇవ్వడం వల్ల వీటికి పూర్తి పోషకాహారం అందదు. వీటి ఆహారం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇందులో ధాన్యాలు, పండ్లు మరియు కీటకాలు అన్నీ ఉండాలి మరియు నీరు ఎప్పుడూ క్లీన్ గా మరియు ఫ్రెష్ గా ఉండాలి. కొందరు చేసే మరో పెద్ద తప్పు ఏంటంటే నెమళ్లను దూకుడుగా ఉండే కోళ్లు లేదా టర్కీలతో కలిపి పెంచడం. ఇలా చేయడం వల్ల అవి ఒకదాంతో ఒకటి పోరాడతాయి మరియు వీటి ఈకలు పూర్తిగా దెబ్బతింటాయి. అంతేకాకుండా వీటిని పదే పదే డిస్టర్బ్ చేస్తే అవి అందంగా కనిపిస్తున్నప్పుడు కూడా స్ట్రెస్ లోకి వెళ్తాయి. పగటిపూట బ్రీడర్స్ వీటిని శ్రద్ధగా చూస్తారు, కానీ రాత్రిపూట వీటిని సెట్ చేసిన ఆశ్రయాల్లో వదిలేస్తారు. కానీ అక్కడ కుక్కలు, నక్కలు వంటి జంతువులు అర్ధరాత్రి వీటిని చంపడానికి వేచి ఉంటాయి. అందుకే బ్రీడర్స్ నెమళ్లను సురక్షితంగా ఉంచడానికి బలమైన ఫెన్సింగ్ మరియు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మన జాతీయ పక్షిని విదేశాల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, భారీగా లాభాలు సంపాదిస్తున్నారు. ఈ విషయాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.